అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ అయితే భర్తీ చేశారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్, అలాగే మనకి ఏంటంటే ఇందులో అసిస్టెంట్ పోస్టులు అండ్ అకౌంటెంటు, ఇట్లా డిఫరెంట్ ట్రైనీ పోస్టులు, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి స్టార్టింగ్ శాలరీ ఏంటంటే 36,000 నుంచి అయితే వస్తుంది. 36,000 నుంచి శాలరీతో పాటు విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ అలవెన్సెస్. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ప్రైవేట్ అంతా ఏం కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే దీనికి కేవలం 10th, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. 10th క్లాసు, ఐటీఐ, డిగ్రీ అండ్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మెయిల్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే చూసాయండి ఏమి ఇచ్చారు ఇక్కడ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి ఇంటర్గ్రేటివ్ మెడిసిన్ అయితే ఇచ్చారు కదా. సో మనకి ఇందులో చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై విల్ టైమ్ వితౌట్ వెయిటింగ్ ద లాస్ట్ డేట్. ది అప్లికేషన్స్ ఫామ్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్ షుడ్ రీచ్ ద బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. ఎప్పుడంటే మనకి ఇక్కడ 31 లాస్ట్ అండ్ నెక్స్ట్ మంత్ January 31 వరకు అయితే ఉంది మనకి. బట్ అప్పటి వరకు అయితే వెయిట్ చేయకండి, అంతకంటే ముందే ఆన్లైన్లో అప్లై చేసుకోండి, అలా అయితే మీకే యూజ్గా ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వైట్స్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్స్. సో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ అనే పోస్టులకి ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు, ఆన్లైన్లో కాదు. మనకి ఆన్లైన్లో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అనేది పోస్ట్ ద్వారా పంపించాలి. సో పోస్ట్ ద్వారా పంపించడానికి మనకి ఇచ్చిన డేట్ ఎప్పుడంటే January 31 వరకు అయితే ఇచ్చారు. బట్ ఈ January 31 లోపే, బిఫోరే మనం పోస్ట్ ద్వారా పంపిస్తే బెటరు. సో డిలే చేయకండి అని అయితే వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. సో అది అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏమి ఇచ్చారు ఇక్కడ, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ డిసేబుల్ క్వాలిఫికేషను, జాబ్ రిక్వైర్మెంటు. సో అది అయితే మనకి ఇక్కడ ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు కదా, ఈ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి 35,000 స్టార్టింగ్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే బీఎస్సీ లేదా ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. బీఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, లేదా దానికి ఈక్వలెంట్గా ఉండే ఏదైనా కోర్స్ చేసినా సరే మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలంట. సో అది వీళ్ళైతే అడిగారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అన్నిటికీ కూడాను మనకి ఇక్కడ బీఎస్సీ అడిగారు. సో అది సో ఇక్కడైతే చూడండి, టెక్నీషియన్స్ ఉన్నారు కదా, ఈ టెక్నీషియన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే 10th ప్లస్ ఐటీఐ అయితే అడిగారు. 10th ప్లస్ ఐటీఐ విత్ 55% మార్క్స్ అనేది ఉండాలంట. మీకు 10thలో ఐటీఐలో మినిమం 55 మార్క్స్ ఉంటే 55% ఉండాలి. 55% ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు అనుకోండి, మీలో మళ్ళీ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అది అయితే మనకి టెక్నీషియన్స్, ఇన్స్ట్రుమెంట్ మెషిన్స్ ఉంటారు కదా, అందులో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఐటీఐ అడిగారు. అండ్ హార్టికల్చర్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 10thతో పాటు ఇంటరు బైపీసీ చేసిన వాళ్ళు కానీ, లేదా హార్టికల్చర్ చేస్తారు కదా, హార్టికల్చర్ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ ఇక్కడ టెక్నీషియన్స్లో ఐటీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఏంటంటే 10th ఈక్వలెంట్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సో అది ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇంకా కార్పెంటరు, ఇవన్నీ చూడండి,
కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ఏసీ, రిఫ్రిజిరేటరు, ఇలా వెల్డింగు ఇవన్నీ కూడా ఏంటంటే ఐటీఐ ప్లస్ అదే 10th ప్లస్ ఐటీఐ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ జాబ్స్ కన్నిటికి కూడా మినిమం ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉండాలి 10thతో పాటు. సో ఇవి అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి, టెక్నికల్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఏంటంటే డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. డిప్లొమా చేస్తారు కదా, ఈ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి. సో అది వీళ్ళకి కూడా స్టార్టింగ్ 35 అట్లా అయితే వస్తుంది. ఇంకా చాలా ఇచ్చారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్లో అదే మనకి బీఎస్సీ ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు కానీ, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కానీ, అండ్ బీఎస్సీ ఈక్విలెంట్ ఏదైనా చేసిన వాళ్ళు కానీ మినిమం 60% బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ అసిస్టెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ మీద ఉన్నాయి, ఒకటి డిప్లొమా మీద ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే. ఓన్లీ టెక్నీషియన్స్ అనుకోండి, మీరు ఐటీఐ ఎనీ బ్రాంచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఐటీఐ ఉంటే టెక్నీషియన్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు డీటెయిల్స్లోకి వెళ్తే సో చూసేద్దాం. మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు, మెన్షన్ చేశారు, ఫర్దర్ ఆల్ ద మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మా యొక్క వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి మీరైతే చెక్ చేయండి అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇందులో ఒకసారి చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అది ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, అప్పర్ ఏజ్ లిమిట్ అని. చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ అని. ది అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఇచ్చారు. దానికి 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అండ్ వీళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకు ఒక 3 ఇయర్స్ ఇచ్చారు. సో ఇట్లా అన్నీ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే ఏజ్ అయితే రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో అది 28 ఇయర్స్ మినిమం ఏజ్, బట్ దానికి ఒక 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ ఇట్లా యాడ్ చేసుకుని అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇక్కడ ఉండాల్సిన రిక్వైర్మెంట్ అదే మనకి మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, సిగ్నేచర్ చేసిన ఒక సిగ్నేచర్ పేపర్ స్కాన్ చేయాలి, అండ్ ఫొటోస్ కూడా అండ్ ఫొటోస్ ఉంటాయి కదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అవి కూడా కాపీ అంటే స్కాన్ చేయాలి. అండ్ మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మనకి టీసీ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి, అండ్ కాపీస్ కూడా ఉండాలి. సో ఇది నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చెప్పడం కంటే మీరే చూసి అన్ని డీటెయిల్స్ చూసి అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.